హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పెసర పునుకులు కర్రీ చేస్తున్నాను. పెసర పునుకులు కూరకి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 1 టమోటా అండి, పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. పులుసుకి చింతపండు చిన్న ఉల్లిపాయ సైజులో నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు అవి వేగుతుండగా టమాటా పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 9 పెసర పునుకులు తీసుకున్నానండి. పులుసు అది ఇలా వేసుకున్న తర్వాత పెసర పునుకులు వేసేసుకోవాలండి. అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. అయిపోయిందండి మన పెసర పునుకులు కర్రీ. ఎంతో రుచికరమైన టేస్టీ మన పెసర పునుకుల కూర అండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.